బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఆ పార్టీ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? సభ్యత్వ నమోదు ఎందుకు లేదు? రాష్ట్ర స్థాయి కమిటీలు ఎందుకు వేయడం లేదు? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకు వస్తూ ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు మౌనముద్రలో ఉన్నారు? కేటీఆర్ కవిత మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నా ఎందుకు సముదాయించడం లేదు? పరిస్థితి చేదాటిపోతూ ఉన్న కేసీఆర్ మౌనం ఎందుకు వీయటం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నన్ని రోజులు లక్షల సభ్యత్వాలు అంటూ బీఆర్ఎస్ తెగ ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు అసలు సభ్యత్వ నమోదు చేపట్టాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది ఆ పార్టీకి. ఎందుకంటే ఏం చేసినా గులాబీ పార్టీ పరిస్థితి మెరుగుపడటం లేదు. పైగా కారు గ్రాఫ్ రోజు రోజుకు మరింత దారుణంగా పడిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు ఏం చేసినా కలిసి రావటం లేదు. ఒకే ఒక్క ఓటమితో అంతా తలకిందలైపోయింది. డిసెంబర్ 2023 నుంచి బీఆర్ఎస్ కు వరుస షాకులే తగులుతున్నాయి. అధికారం కోల్పోయి ఎంపీ ఎన్నికల్లోనూ గెలవలేక, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక ఆ పార్టీ రోజు రోజుకు తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయక తప్పని పరిస్థితి. కానీ ఆ దిశగా గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటిదాకా సభ్యత్వ నమోదు గాని, పార్టీ కమిటీలు కానీ వేయకపోవడమే అందుకు నిదర్శనం. విశ్వాసానికి ప్రతీకగా సభ్యత్వ నమోదు ఉంటుంది. క్యాడర్ కు కూడా ఇవి మంచి బూస్ట్నే ఇస్తాయి. అంతటి కీలకమైన సభ్యత్వ నమోదును గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావటం లేదు. అక్టోబర్ లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్ర కమిటీలో మార్పులు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సభ్యత్వ నమోదు ఊసు కాని, కమిటీలు, అనుబంధ కమిటీలు ముచ్చటే లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పరిస్థితి ఎందుకులా మారిందన్న దానికి జవాబే లేదు. ఈ కాలయాపన ఎందుకో సారు ఎందుకు లైట్ తీసుకున్నారో అర్థం కాక క్యాడర్ మాత్రం పరేషాన్ అవుతున్నారు. గులాబీ పార్టీ సభ్యత్వంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ప్రారంభిస్తారా లేదా అనే చర్చ పార్టీలో చర్చకు దారితీసిందట. అక్టోబర్ లో ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ అధిష్టానం చెబుతోంది. ఈ తరుణంలో అసలు ఎప్పుడు సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారు, ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు, గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఎప్పుడు వేస్తారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయట. ఇలాంటి తరుణంలో ప్లీనరీకి ఎలా సన్నద్ధమవుతారనే చర్చ క్యాడర్ లో తిరుగుతుందట. జూన్ లోనే సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని పార్టీ లీకులు ఇచ్చినా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్న పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీ నేతలే కామెంట్లు చేస్తున్నారట. పైగా పనకచర్ లాంటి అంశాలపై లేని రాద్ధాంతం చేయటం మరింత మైనస్ గా మారిందన్న చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అనే టీం గట్టి కౌంటర్ తో బీఆర్ఎస్ కు మరింత డ్యామేజ్ అయిందన్న వాదన వినిపిస్తోంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి అంశాలతో మరింత నష్టం జరుగుతుందని, ఎందుకింత అలసత్వం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కూడా నారాజవుతున్నారట. ఓవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. రైతు భరోసా లాంటి కార్యక్రమాలతో మంచి స్పీడ్ అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్యాడర్ ను అలర్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా వాడవడలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయిపోయారు. మొన్న హైదరాబాద్ కు ఖర్గే వచ్చినప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కానీ బీఆర్ఎస్ లో అలాంటి వాతావరణమే అస్సలు కనిపించడం లేదు. స్థానిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉందనే భ్రమలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్య ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకున్నారు ఆయన. సరిగ్గా ఇదే తరుణంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కూడా గులాబీ బాస్ ను తెగ టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. కవిత కూడా పార్టీ పేరు మీద కాకుండా జాగృతి సంస్థతో తన కార్యక్రమాలు నిర్వహించడం ఓ పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావుల మధ్య కూడా గ్యాప్ ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. బయటకు హరీష్ రావు కేటీఆర్ కు మద్దతిస్తానని చెబుతున్నప్పటికీ సరి అయిన సమయంలో ఆయన చేతులెత్తేస్తారేమో అన్న అనుమానాలు కూడా కేటీఆర్ వర్గంలో ఉన్నాయట.
అసలే గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయంటే దానికి తోడు పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. దాంతో ద్వితీయ శ్రేణి నాయకులు పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలు అదేవిధంగా 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. దాంతో 2 వర్గాల మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది. ఒకే పార్టీలోని ఏ వర్గాన్ని సపోర్ట్ చేయలేక జనం పరేషాన్ అవుతున్నారు. దీనికి తోడు నేతల మధ్య జగడాలు కూడా ఎక్కువయ్యాయి. మొన్నటి ఎన్నికల్లోనూ చాలా మంది ఓటమికి కూడా అదే కారణమని చర్చ నడుస్తుందట. ఇప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎలా గట్టెక్కుతామన్న ఆందోళన ఇప్పుడు క్యాడర్ను వెంటాడుతోంది. మొత్తంగా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. స్థానిక ఎన్నికలకు గులాబీ పార్టీ రెడీ అయ్యిందా లేక ముందే చేతులు ఎత్తేసిందా అన్న సెటైర్లు కూడా కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మేలుకుంటుందా లేక నిద్రాణంగానే ఉంది, స్థానిక ఎన్నికల్లోనూ చేతులు ఎత్తేస్తుందా అన్నది చూడాలి మరి.